ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ప్రియమైన వర్లరా, ఇక్కడ భక్తుడైన పౌలు అలాగే తను కలిగి ఉన్న బృందము చూడండి. పౌలుకు సంబంధించిన శిష్యులు తిమోతి, తీతు, ఒనేసిము, ఎపఫ్రా, ఇట్లా పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో ఎంతోమంది శిష్యుల్ని ఆయన తయారు చేశాడు. వారు సంఘానికి బోధకులుగా, దేవునికి పరిచారకులుగా మరి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు. ప్రియమైన వర్లరా, ఇక్కడ మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలతో చెప్తున్నారు ఏమనంటే, మేము ఎవరైతే రక్షింపబడుతున్నారో వారి ఎదుట, అలాగే నశించుపోతున్నారో వారి ఎదుట దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. చూడండి, క్రీస్తు సువాసన అంటే ఆయన రక్షణ ఒక మాధుర్యమైనదండి. ఆయన ఇచ్చిన రక్షణ ఒక మాధుర్యం, సువాసన. అంతేకాదు ఆయన ఇచ్చిన పరిశుద్ధత, చూడండి, ఆ పరిశుద్ధత కూడా ఎంతో ఎంతో పరిమళ వాసన. క్రీస్తు సువాసనగా ఉండాలనే తనను తాను అర్పణగా, బలిగా అర్పించుకున్నాడు. కావున ఈ రోజున ఆత్మీయ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి మీదుటున్న మనుషులకి, అంటే రక్షింపబడుతున్న వారికి కావచ్చు, నశించిపోతున్న వారికి కావచ్చు, వారి ఎడల మీరు ఎలా ఉన్నారు? క్రీస్తు సువాసన అయి ఉన్నారా? క్రీస్తు ఏ రీతిగా రక్షకుడుగా, మరి అంతేకాకుండా ప్రియమైన వర్లరా, విమోచకుడుగా ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పరముకు చేర్చే మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా క్రీస్తు ఎన్నో విధములుగా మరి ప్రతి ఒక్కరికి సువాసనగా ఉన్నాడు. ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సువాసన అయి ఉండాలి తప్ప లోకమానుసారంగా ఉండకూడదని. కాబట్టి ఉదయకాలం ముందు ఆలోచించండి, క్రీస్తు సువాసన ఎంతో మాధుర్యమైనది. ఆయన రక్షణలో సువాసన ఉన్నది, ఆయన పరిశుద్ధతలో సువాసన ఉన్నది. ప్రియమైన వర్లరా, ఆయన వాక్యములో సువాసన ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా దేవునికి, అలాగే ఎంతోమంది నశించిపోతున్నారో వారికి, ఎంతమంది అయితే రక్షించబడుతున్నారో వారికి, సమస్త మనుషులకి క్రీస్తు సువాసన అయి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.